నిజంగా పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు ఇంట్లో జరిగినటువంటి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీకు కనుల ముందు కనబడుతున్నాయి. మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో జస్ట్ ఒక బటన్ నొక్కితే అంబటి రాంబాబు పైన ఇంటిపైన చేసినటువంటి దాడి, ఆ మహిళలపైన జరిగినటువంటి అన్యాయం, అంబటి రాంబాబు మహిళల్ని తిడుతూ కూడా అంటూ కూడా తిట్టాను వచ్చినటువంటి మహిళలు కూడా అతను తిడుతూ వాళ్ళ అమ్మను కూడా దూషించినటువంటి సన్నివేశాలు అన్నీ కూడా తెలుస్తూ కూడా ఒక మహిళ ఎమ్మెల్యేగా, ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఒక మహిళలపై జరిగేటువంటి అబ్యూసింగ్ వర్డ్స్ను కూడా ఖండించలేని స్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత అనైతికమైనటువంటి పాలన చేస్తున్నారు అనేటువంటిది మనం అందరం కూడా చూడాలి. వీళ్ళు అసలు పదవరకు కాదు కదా, సాధారణ సగటు మహిళగా ఉండడానికి కూడా అనర్హులు నేను చెప్తున్నాను. ఓకే, అంటే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అప్పటికి కూడా చాలా వరకు తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి ఏడుస్తుంది అని చెప్పేసి ఒక ఇమోషనల్ గా ఇవన్నీ చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారు అని అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు డ్రామా సింపతి గెయిన్ చేయాలి అని చెప్పేసి, ఏంటి మేడం సింపతి గెయిన్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ నాన్నని రిలీజ్ చేయాలి అన్నట్టుగా చేస్తుందని. సింపతితో చంద్రబాబు నాయుడు లొంగిపోతాడంటే అది మన అవివేకమే. అతనికి చంద్రబాబు నాయుడికి మానవతా విలువలు తెలియదు, మానవతా దృక్పథం తెలియదు. అతను స్వలాభం కోసం, అతను ప్రయోజనం కోసం, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం దేన్నైనా తాకట్టు పెట్టి దేన్నైనా వెన్నుపోటు పుడిచేటువంటి తత్వం అయింది. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పుడిచాడు. అదేవిధంగా వాళ్ళ బావమరిది ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి, ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో గెలిపించాలి. ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆయన వాళ్ళు తిరిగి మంత్రి పదవి నుంచి తీసేశారు. అంటే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆ విధంగా చేస్తూ ఎన్నో సవాళ్ళ పైన నడుచుకుంటూ వచ్చి పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎన్నో అనైతికమైనటువంటి హామీలు ఇచ్చాడు, అసలు అమలుకు వీలు పడినటువంటి హామీలు ఇచ్చాడు. ఇవన్నీ చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. లాస్ట్కి చివరికి అత్యంత హిందువులు పూజించేటువంటి అత్యంత విలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ ప్రసాదాన్ని సైతం జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్స్ కలిసిందని, అదేవిధంగా పంది కొవ్వు కలిసిందని చెప్పి ఎంత ఘోరమైనటువంటి నీచ నికృష్టమైన మాటలు మాట్లాడాడు. టాయిలెట్లో ఉపయోగించేటువంటి లప్సా కలిసిందన్నాడు, హార్పిక్ కలిసిందన్నాడు, అదేవిధంగా కెమికల్స్ స్లర్రీ కలిసిందన్నాడు. నేను చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు చంద్రబాబు నాయుడిని కావచ్చు, పార్టీలో పనిచేసేటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ మీరు ఇవన్నీ కలిశారు, దాంతో నెయ్యి తయారు చేశారు అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ ఏంది? ఏ విధానంలో కెమికల్స్ యూజ్ చేసి ఈ యొక్క స్లర్రీస్ లేకుంటే లబ్సాలు యూజ్ చేసి నెయ్యి తయారు చేస్తారో ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా జస్ట్ లైక్ దట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుకునే వాళ్ళు ఈ విధంగా తప్పు కదా. ఇటువంటి ప్రక్రియలు చేసేటువంటి చంద్రబాబు నాయుడికి ఏదైనా మానవతా విలువలు ఉంటాయా? ఒక సెంటిమెంట్ ఉంటుందా? ఆ సెంటిమెంట్ తో కిందకి దిగుతాడనేటువంటిది చంద్రబాబు నాయుడు దిగుతాడు, అరెస్టులు ఆగుతాడా? అందువల్ల చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ లేదు, అరెస్టులు ఆపడు. అతనికి కావాల్సింది రాజకీయ ప్రయోజనం. అతను తిరగబడ్డటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనగదొక్కి గొంతు నొక్కి అతని పాలనలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి భయం, భయపెట్టాలనేటువంటి ఒక దృక్పథం ఆయనకి. ఇదంతా కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి అసలు బెరోల్ అనేది వస్తుంది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల్లో పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి లోబడి, న్యాయాలకు లోబడి, చట్టాలకు లోబడి మా అంబటి రాంబాబు గారు పునీతుని ముందు ఖచ్చితంగా వస్తాడనేటువంటిది నమ్మకం మాకుంది. సో అంటే ఏదైతే మనం మొన్న రీసెంట్ గా ఒక పాప పైన అత్యాచారం జరిగింది ఏపీలోనే, సో అతను బావిలో పడి చనిపోవడం కూడా జరిగింది. సో ఆల్రెడీ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమ్మాయిలకు ఇలా జరిగితే ఖచ్చితంగా, అమ్మాయిలకు కానీ బాలికకు కానీ ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే చనిపోవాల్సిందే అని అంటున్నారు. మరి మీరు ఒక సైడ్ మహిళలకు అక్కడ విలువ లేదు, గౌరవం లేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఏ విధంగా? మా పార్టీ స్టాండ్ ఏంటంటే మహిళలకి అన్యాయం జరగకూడదు, జరిగిన తర్వాత వాళ్ళని చంపడం కాదు మాకు కావాల్సింది. రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఆడబిడ్డ కూడా, ఏ మహిళ కూడా వివక్షకి ఈ యొక్క దీనికి పడకూడదు, లోను కాకూడదు. ఏ మహిళ కూడా అన్యాయం జరగకూడదు, ఏ మైనర్ బాలిక కూడా అన్యాయం జరగకూడదు అంటున్నాం. జరిగిన తర్వాత చంపడం కాదు మాకు కావాల్సింది, అసలు జరగకూడదు అంటున్నాం. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది చనిపోతున్నారు, అందరూ కూడా నీళ్ళలోనే చనిపోతున్నారు. ఈ నెలలో కూడా అదే కథనం రాస్తున్నారు. అంటే ఈ మహిళల పైన దౌర్జన్యం జరిగేటువంటి ఈ మృగాల పైన, మృగరాయుళ్ళ పైన
గంగమ్మ తల్లి రివెంజ్ తీసుకుంటుందని అందరినీ ఒకే విధంగా చంపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే దీంట్లో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ కూడా చెరువులోనే పడిపోతున్నారు. స్కూల్లో ఉన్నటువంటి ఒక పాపని 60 ఏళ్ళ ఒక వయసులో ఉన్నటువంటి ఒక అతను కూడా పోయి అతను చెరువులో పడిపోయాడు. మదనపల్లిలో రీసెంట్గా 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయిని కూడా నీటి తొట్టులో ముంచి చంపేసినటువంటి ఒక అతని పైన కూడా అతను కూడా చెరువులో పడి చనిపోయాడు. అంటే చెరువులోనే పడి చనిపోవడం అనేటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు బ్రతుకుంటే వీళ్ళకి విచారణ జరిగిన తర్వాత అది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకు జరిగింది అనేటువంటిది ముందుకు బయట రావాలి. ఎందుకు జరిగింది, దాంట్లో గంజాయి దాగి చనిపోయాడు, ఆ పని చేశాడు ఆయన. అంటే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, అంటే గంజాయి దొరుకుతా ఉందా ఇప్పుడు? మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్తున్నారు, గంజాయి రహితమైనటువంటి నేను రాష్ట్రాన్ని తీసుకుని వస్తున్నట్టున్నారు. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, 1 గంట ఛాన్స్ ఏంటి నాకు, గంజాయి రహిత రాష్ట్రాన్ని చేస్తానన్నాడు. ఇప్పుడు గంట ఏందయ్యా, 20 నెలలు ఇచ్చారు నీకు టైము, అంటే గంజాయి రహిత రాష్ట్రాన్ని చేయలేవా? అంటే ఇప్పుడు వీళ్ళు కానీ బతికితే వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి వీళ్ళు గంజాయి దాగి ఆ విధమైనటువంటి రేపులు మానభంగాలు చేస్తున్నారు అనేటువంటి విషయం బయటపడుతుంది. బయటపెడితే గంజాయి ఎక్కడ తెలుస్తుంది. గంజాయి ఎందుకు దొరుకుతుంది, గంజాయి ఉంది అనేటువంటి విషయం తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ రాకుండా ఒకేసారిగా గంగమ్మ దాంట్లో వాళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు. మరి గంగమ్మకు శిక్షిస్తే అనితమ్మ ఏం చేస్తా ఉంది? అనితమ్మకి పని లేదా? అప్పుడు ఎందుకు గంగమ్మనే చేసేయచ్చు కదా హోమ్ మినిస్టర్గా, మరి అనితమ్మ ఎందుకు? ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉంది. గంజాయి రాష్ట్రంగా ఉంది. ఇది గంజాయికి ఇదే సెంటర్ పాయింట్గా, భారతదేశంలో సెంటర్ పాయింట్గా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. గంజాయి తాగి ఈ మృగాలన్నీ కూడా, ఈ మృగరాయుళ్ళు మహిళలపైన, మైనర్ బాలికలపైన చేసేటువంటి హత్యలు, ఈ యొక్క మారణ కుహండాలు, ఫస్ట్ ఇవన్నీ అరికట్టాలంటే గంజాయిని అరికట్టాలి. గంజాయి లేని రాష్ట్రంగా చేయాలి. ఆ దిశలో చంద్రబాబు నాయుడికి పోకుండా నేను రేపు జరిగిన తర్వాత వాళ్ళని చంపేస్తాను, మానభంగం జరిగిన తర్వాత వాళ్ళని చంపేస్తాను, ఇది నా సుత్తిశుద్ధి కాదు. ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవానికి గుణపాఠం ఒక ఫ్రేము, ఇవి జరగకుండా చూడడమే మీ అనుభవానికి ఫ్రేము. ఇటువంటివన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు అసభ్య మాటలు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి సందేశాన్ని ప్రజలకు తీసుకుపోవడం అనేటువంటి అనైతికం. రైట్. సో ఫైనల్ గా మధుసూదన్ గారు, ఏదైతే కల్తీ లడ్డు విషయం గురించి మీరు మాట్లాడారు ఇందాక, సో జంతు కొవ్వు కలవలేదు, ఏ ఫిష్ ఆయిల్ కూడా కలవలేదు, బట్ దానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారు మీ హయంలో అని చెప్పేసి, మీ జగన్మోహన్ రెడ్డి హయంలో వాడారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. మరి దానికి ఏమంటారు? ఎవరు చెప్పారు మేడం కల్తీ లడ్డు మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని? ఎవరు చెప్పారు? ప్రతిపక్షాలు అంటారు, టీడీపీ పార్టీ ఏవైతే ఉన్నా వాటికి సంబంధించి కల్తీ జరిగింది అని విచారణలో తేలింది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, విచారణలో తేలింది. ఒకటే చెప్తున్నా మేడం, ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో ఒకే మాటలు చెప్పాలంటే సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ మీద మాకు అనుమానం, అంటే అది నిష్పక్షపాతంగా పనిచేయదు అనేటువంటిది అనుమానం. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్ళంగానే వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, ఎస్ చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా పనిచేయడు, అతను వేసిన సిట్ కూడా నిష్పక్షపాతంగా పనిచేయదు, కాబట్టి నేను వేస్తాను సిట్ అని చెప్పి ఒక సిట్ వేసింది. సిబిఐకి చెప్పి సిబిఐ ద్వారా ఒక సిట్ వేసింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్ల, నా అధికారులు కావాలి సిట్లో, కాబట్టి నా రాష్ట్రం నుంచి కూడా నా దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా కావాలని చెప్పని ఒక ఇద్దరు అధికారులని ఆ సిట్లో చొప్పించాడు. ఎవరు? త్రిపాఠి గారిని, గోపీనాథ్ జట్టి గారిని, ఇద్దరిని చొప్పించాడు. ఓకే, మంచిది. వాళ్ళు వేసిన సిట్టే కదా ఇప్పుడు పనిచేసింది. వాళ్ళు వేసిన సిట్టు ఇప్పుడు ఈ యొక్క లడ్డూని ఎక్కడ చెక్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారు చేసినటువంటి లడ్డూ శాంపిల్స్ని కానీ, ఆ రోజు వచ్చినటువంటి నెయ్యి శాంపిల్స్ని కానీ చెక్ చేసి ఈ యొక్క సిట్ రిపోర్ట్ ఇచ్చిందా? లేదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.